హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మ వంట. ఈరోజు మనం పిజ్జాని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం పిజ్జాని రెండు విధాలుగా ప్రిపేర్ చేసుకుందాం. ఒకటి అవెన్ అండ్ ఇంకొకటి వితౌట్ అవెన్, అంటే స్టవ్ మీద బేక్ చేసుకుందాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి హాఫ్ కప్ వరకు వామ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ దాకా షుగర్ని వేసుకోవాలి. తర్వాత షుగర్ మొత్తం కరిగే వరకు కలుపుతూ కరిగించుకోవాలి. షుగర్ అంతా కరిగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ డ్రై ఈస్ట్ని వేసుకోవాలి. ఈస్ట్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి 10 to 15 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఈస్ట్ అనేది ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 2 కప్స్ మైదా పిండిని వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ ని కూడా యాడ్ చేసి పిండిని మెత్తగా కలుపుకోవాలి. వాటర్ అవసరం అనిపిస్తే వాటర్ ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. పిండి ఇలా చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి రావాలి. ఇలా మెత్తగా పిండిని కలుపుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ ని అప్లై చేసి మూత పెట్టి ఈ పిండిని 40 to 50 మినిట్స్ వరకు నాననివ్వాలి. 50 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే పిండి అనేది డబుల్ క్వాంటిటీలోకి వస్తుంది. ఇప్పుడు ఈ పిండి మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ వరకు ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేసి పెట్టుకోవాలి. మన బేకింగ్ ట్రేకి తగినట్టుగా పిండిని డివైడ్ చేసుకోవాలి. ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత ఒక పిండి ముద్దను తీసుకొని పిజ్జా బేస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకో దాన్ని బౌల్లో పెట్టి ఆరిపోకుండా కవర్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండిని తీసుకొని చేతితో అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు, లేదంటే చపాతీ రోలర్తో రోల్ చేసుకోవచ్చు. ఈ రోల్ చేసుకున్న తర్వాత బేకింగ్ ట్రేని తీసుకొని దాంట్లో బటర్ పేపర్ పెట్టి పిజ్జా బేస్ని ట్రేలో పెట్టుకోవాలి. తర్వాత పిండిని స్ప్రెడ్ చేస్తూ మన బేకింగ్ ట్రేకి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. పిజ్జా బేస్ అంచుల చుట్టూ ఇలా చూపిస్తున్న విధంగా రోల్ చేసి ప్రెస్ చేసుకోవాలి. ఇలా పిజ్జా బేస్ చుట్టూ అంచులంతా రోల్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా హోల్స్ చేసుకోవాలి. ఇలా పిజ్జా బేస్ని రెడీ చేసుకున్న తర్వాత దీన్ని క్లాత్తో కవర్ చేసి ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఇంకో పిజ్జా బేస్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇంతకుముందు చేసినట్టుగానే పిండిని రోల్ చేసుకున్న తర్వాత బేకింగ్ ట్రేలో బటర్ పేపర్ పెట్టి పిజ్జా బేస్ని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత పిజ్జా బేస్ని ఇలా హ్యాండ్తో ప్రెస్ చేస్తూ స్ప్రెడ్ చేసుకోవాలి. చుట్టూ అంచులు కొంచెం మందంగా దొడ్డుగానే ఉండాలి. ఇలా మందంగా ఉంటేనే మనం పెట్టిన స్టఫింగ్ అనేది బేక్ అయ్యేటప్పుడు బయటకు రాకుండా ఉంటుంది. ఈ బేస్కి కూడా ఫోర్క్తో హోల్స్ చేసుకుని దీన్ని కూడా ఒక 10 మినిట్స్ వరకు కవర్ చేసి పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత పిజ్జా బేస్లో పిజ్జా సాస్ని యాడ్ చేసి స్ప్రెడ్ చేసుకోవాలి. మీ దగ్గర పిజ్జా సాస్ లేకుంటే టమాటా కెచప్ ఉన్న స్ప్రెడ్ చేసుకోవచ్చు. తర్వాత దీనిపైన చీజ్ ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి నచ్చిన వెజిటేబుల్స్ ని కట్ చేసి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆనియన్, క్యాప్సికమ్, పన్నీర్ అండ్ అలాగే కార్న్ ని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు వీటిపైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అండ్ అలాగే ఓరిగానోని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ కొంచెం చీజ్ ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిజ్జా బేకింగ్ కి రెడీ అయింది. సో 200 డిగ్రీస్ దగ్గర ప్రీహీట్ చేసిన అవెన్ లో 50 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. తర్వాత ఇంకో పిజ్జా కూడా ఇలాగే ఈ ప్రాసెస్ లోనే టాపింగ్ ని యాడ్ చేసుకోవాలి. ముందుగా పిజ్జా బేస్ కి ఆయిల్ ని అప్లై చేసి తర్వాత పిజ్జా సాస్ ని స్ప్రెడ్ చేసుకోవాలి. పిజ్జా సాస్ ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చీజ్ ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనకి నచ్చిన వెజిటేబుల్స్ ని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ అండ్ అలాగే ఓరిగానోని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిజ్జా కూడా బేక్ చేసుకోవడానికి రెడీ అయింది. దీనిని స్టవ్ పైన బేక్ చేసుకోవడానికి 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఒక 20 to 25 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో బేక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత అవెన్ లో పిజ్జా రెడీ అయింది. సో ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద చేసిన పిజ్జా కూడా చాలా బాగా బేక్ అయింది. దీన్ని కూడా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతే అండి, చాలా ఈజీగా ఈ పిజ్జాని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం టైం పడుతుంది,
అంతే, బయట తెచ్చుకొని తినే కన్నా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని హైజీన్గా సర్వ్ చేసుకోండి. ఫ్రెష్గా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది.